నవదంపతులకు దీర్ఘాయురారోగ్యశ్రీలను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ వీరినిప్పుడు మనం హనీమూన్ అంటే శృంగారయాత్రకు పంపుతున్నాం. బండి నడవదా? ఆపు, లాంచి ఆపు, ఆపు, నీకే చెప్పేది ఆపు. ఏమిటండి, ఏమిటది? ఎందుకు వణుకుపోతున్నారు? రాధా, లాంచిన ఆపమని, ముందు ఆపమని, లేకపోతే మనం మునిగిపోతాం. అక్కడ పెద్ద పెద్ద సుడిగుండాలు ఉన్నాయి. ఆపమని రాధా, ఆపమని. నీకే చెప్పేది, నీకే. ఎప్పటి సంగతి బాబు ఎవరు చెప్పేది? ఎప్పుడో నా చిన్నతనం మాట. ఇప్పుడు ఎడ బాబు సుడిగుండాలు మునిగిపోవడాలు ఎంతో మారిపోనదే. గోదావరి మీద ఆనకట్లు కట్టినారుగా, నావలు పోయి లాంచీలు వచ్చినాయి. ఎందుకు బాబు గడిచిపోతుంటారు? నీకే చెప్పేది, ఆపుతావా లేదా? ఏమిటి? నన్ను నా రాధ ఈ గోదావరిలో ముక్తాలు గుర్తున్నావా? రాధ, రాధ, నువ్వైనా చెప్పు. అపమని రాధ. పోనీలే బాబు, తిప్పు, లాంచిన వెనక్కి తిప్పు. అంటగలేండి. ఏమండి, ఏమండి? రాధ, ఏమిటండి, ఏమిటి అలా చూస్తున్నారు? ఇక్కడ జమీందారు గారు భవంతులు. ఆ భవంతులు అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఓవర్ బాబు, నువ్వు ఈ దెయ్యాల కొంపలో మనుషుల కోసం వెతుకుతుండా? నేను తాత, నేను గోపిని. గోపివా? ఏ గోపి? ఆ నావ నడిపే గోపిని. నా నావ మీదగా రోజు అమ్మాయి గారిని రేవు దాటించేవాడిని. ఎందుకు తాత నవ్వుతావు? బాలే ఓడివా, నువ్వు గోపివా? నాతో ఎలా కోలం ఆడుతుండావా? కాకుంటే ఆ గోపి ఏంటి ఇంకా బతికుండడం ఏంటి? ఎప్పుడో పోయాడుగా. లేదు లేదు, నేను బ్రతికే ఉన్నాను. నేనే గోపిని. మరీ ఎడ్డూరంగా ఉందే. నువ్వెంత, నీ వయసు ఎంత? నేనే అప్పటికి పుట్టలేదే. నాకే ఇవన్నీ తెలవే. ఆళ్ళు ఈళ్ళు చెప్పుకుంటా ఉంటే వినడం తప్ప. నేను అప్పుడు పుట్టాను, అప్పుడున్నాను. కానీ ఏదో మర్చిపోయాను. తాత, ఇప్పుడు చెప్పు, అమ్మాయి గారు ఎక్కడ? ఏమిటండి, ఏమిటిదంతా? చెప్పు తాత, అమ్మాయి గారు ఎక్కడ? ఇంకెక్కడ అమ్మాయి గారు బాబు? అప్పుడే గోదావరితో కలిసిపోయారంట. గోదావరిలో కలిసిపోయారు. మరి పెదబాబు గారు? అంటే ఆ నాన్నగోరా? ఆ అమ్మాయి గారు పోయిన వారం తిరిగి తిరగకముందే ఆ బెంగతో ఆయన కూడా పోయారంట. ఆ తర్వాత నెల తిరగకుండానే అమ్మాయి గారు దెయ్యమయ్యి కొంపలో తిరుగుతుండారని పుకారు పుట్టించారు. దెయ్యమా? అమ్మాయి గారు, ఆ అమ్మాయి గారు దెయ్యమయ్యారట. ఎవరు? ఎవరా కొత్త క్వశ్చన్? ఇంకెవరు బాబు? ఆ అమ్మ సవితల్లి రమాదేవమ్మ, మేనమావ రాజేంద్రయ్య. ఆ తల్లి బంగారు తల్లి అంట. బాబా, ఆ దేవత దెయ్యం అవుద్దా? ఎంత అర్ధంతరంగా, ఎంత అర్ధాయుసులు పోతే మాత్రం ఆ తల్లి దెయ్యం అవుద్దా బాబు? అదంతా ఆస్తి చుట్టూ పోవడానికి వేసిన ఎత్తు బాబు. అంతా అమ్మేసి వాళ్ళు వెళ్ళారు. ఈ భవంతి మాత్రం దెయ్యాల పంపని ఎవరు పోన్న. తాత, మరి ఇంకో అమ్మాయి
ఆ మేకలు తోలుకునే అమ్మాయి. గౌరా బాబు. గౌరీ ఏమైంది? ఉంది బాబు. ఉందా? గౌరీ ఉందా? ఎక్కడుంది? ఎలా ఉంది? పాపం ఆ పిల్ల బతుకు మరీ అన్యాయం అయిపోయింది. ఆ రోజు రాధమ్మని గోపిని కాపాడాలని ఇంతవరకు ప్రపంచంలో ఏ ఆడది చేయని పని చేసింది బాబు. ఏం చేసింది తాత? తన జీవితాన్నే ఆ రాజేంద్రయ్యకు బలిచ్చింది. ఆ దుర్మార్గుడు చివరిదాకా ఏలుకుంటాన్ని దాన్ని మోసం చేశాడు. నెలదెరగకుండా దాన్ని వదిలిపెట్టి తన దారిని తాను పోయాడు. పాపం దాంతో అది పిచ్చిదైపోయింది. ఆ పిల్ల ఎట్టాటిదో ఎంత నిప్పులాటిదో తెలిసిన ఊళ్ళో ఓళ్లే చెడిని ముండని తిట్టారు. దాని మీద రాళ్ళు రూపారు. అట్టాగే గోపి గోపి అనుకుంటాం మొన్నటిదాకా ఈదులమ్మట తిరుగుతానే ఉండే. గౌరీ పాపం ఆ మనిషిలో ఇంకా ఎక్కడ ప్రాణం కొట్టుకాడుతుందో ఎందుకుందో ఇయ్యాలో రేపు అది రాలిపోద్ది. తాత ఇప్పుడు ఆ గౌరీ ఎక్కడుంది? అదిగో బాబు ఆ గోదావరిన గోపి రాధమ్మలకు 2 సమాధులు కట్టించారుగా. ఎప్పుడు ఆ సమాధుల కాడే పడి ఉంటది బాబు. గోపి సస్తే నీ చేతుల్లోనే సస్తానన్నా ఆ మాట నిలుపుకోవాలని ఎంతకాలం కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకొని నీ కోసం కాసు కూసున్నా. నువ్వేమో రావు, దేవుడేమో రోజు నన్ను రమ్మంటున్నాడు. నేను రానని మొండికేశా. ఇంకెంతకాలం దేవుడితో సావుతో పోరాడగలను? నా వల్ల కాదురా. నాలో సత్తువ కూడా లేదు. ఇదే ఆఖరి రోజు. గోపి నీ చేతుల్లో సద్దామన్న కోరిక తీరకుండానే నా పంతం నెగ్గించుకోలేక ఓడిపోయి వెళ్ళిపోతున్నా. గౌరీ 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 వచ్చాను, నీకోసం వచ్చాను. నిన్ను గెలిపించడానికి నీ పంతం నెగ్గించడానికి వచ్చాను. గౌరీ 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 ఇటు చూడు. నేను గోపి, నీ గోపి. ఎవరి గౌరీ? ఏమండి? రాధ గౌరీ, మన గౌరీ నువ్వు గుర్తుపట్టలేకపోతున్నా. గౌరీ చిన్నప్పుడు ఎలా ఉంది? విరపూచిన అడవి పువ్వులా నవ్వుతూ, వేడి పిల్లలా గింతుతూ, అడ్డు ఆపు లేని జలపాతంలా దూకుతూ, పసిబిడ్డలా అలరి చేస్తూ, పాటలు పాడుతూ ఎలా ఉండేది? రాధ చూడు, మన గౌరికి చూడు, చూడు రాధ. ఏం మామా జబ్బు తగిలిందా? ఇచ్చానంటే చూడు. ఆనకిద్దు గాని పొద్దుపోయింది, ముందు పద. ఎక్కడ పోతుండారా? ఎక్కడికే? ముందు అమ్మాయి గారు రావాలా? అయ్యో వచ్చేదాకా అమ్మా సాగదు తెలుసా? అమాసా నీకే చెప్పేదే? నేను నీకే చెప్పేది. ముందు మనం ఆ దరికి వెళ్ళాలా, తర్వాత అమ్మాయి గారు. అబ్బాబుని మన దగ్గర ఉడకో. ఏంటే ఉడక ఉడకో. ఉడక ఉడక కొట్టాలా? ఎరా గోపి, ఏమిట్రా మీ తగదా? అది కాదు అమ్మాయి గారు. అమ్మాయి గారు నేను చెప్తా. అమ్మాయి గారు అమ్మాయి గారు నేనేమో ఆ దరికి వెళ్ళాలన్నా, తనేమో కాదు అమ్మాయి గారు రావాలన్నాడు. నేనేమో వెళ్ళాలన్నా, తనేమో లేదన్నాడు. నా కోపం వచ్చి 4 బాధ, తన కోపం వచ్చి ఎర్ర మీద ఓటిచ్చాడు. మళ్ళా నా కోపం వచ్చి ఈ మీద దెబ్బ బాధాను. అంతే అమ్మాయి గారు. ఇంతకు నేను రాలేదనేనా? వచ్చేసాగా, ఇక పోదాం పదండి. రండి.
అది నోరు కాస్త మూయించో. ఏమావా పాట పడతావా? పాట కాదు, అమ్మాయి గారి దగ్గర పాఠం చెప్పించుకోవాలా. ఏం పాఠం? ఏం పాఠమా? ఇంగ్లీష్. ఇంగ్లీష్ తెలుసా? ఎట్టా? ఏది మాకు చూడు, దీన్ని ఇంగ్లీష్ లో నడిపించాలి. చెప్పండి అమ్మాయి గారు. ఏమని నడిపించాలి? ఏమంటే ఈ పిల్ల ఈ పిల్ల అనడానికి ఏమనాలి? దిస్ గర్ల్. దీస్ గర్లు. కరెక్ట్. ఆ తర్వాత ఏమనాలి? అమ్మాయి గారు, ఈ పిల్ల ఒట్టి కోతేనా? ఈజ్ వెరీ గుడ్ అనాలి. దీస్ గర్లు ఈజ్ వెరీ గుడ్. నేను చెప్తా ఇంగ్లీషు. దిస్ గర్లు ఇరుసు గడుగుడు పీసు. అదే కాదు, వెరీ గుడ్. ఒట్టి కోతి. అమ్మాయి గారు మీరే చెప్పండి, నిజం చెప్పండి. ఇంగ్లీష్ లో ఆడుతూ ఏం చెప్పారు? ఆరు చెప్పేదంటే ఇదిగో, గుడ్ అంటే కోతి, వెరీ అంటే వట్టి, వట్టి కోతి కదా అమ్మాయి గారు. గుడ్ అంటే కోతేగా. అవునా అమ్మాయి గారు? కాదా అమ్మాయి గారు? అవునా అమ్మాయి గారు? కాదా అమ్మాయి గారు? కాదు, వెరీ గుడ్ అంటే చాలా మంచిది అని. అమ్మాయి గారు పెళ్ళయిందా? గుడ్డు నీకే గుడ్డు, గాడిది గుడ్డు. అమ్మాయి గారు, మా అమ్మాయి గారు బంగారు అమ్మాయి గారు. ఓ మామా తుడుచుకో, మూత తుడుచుకో, తోక తుడుచుకో. ఇదిగో ముడుకో, తోక. నీకు తెచ్చానంటారా? అమ్మాయి ఇంకా కాలేజీ నుంచి రాలేదు. అప్పుడే కొడుతుంది. కాలేజీ అవగానే ఎన్ని పెత్తనాలకు వెళ్ళాలో, ఎన్ని పేరెంటాలు చేయాలో. ఇదిగో, వంటింట్లో నుంచి గ్లాసుడు మంచినీళ్ళు తీసుకురావాలంటే 3 గంటలు పడుతుంది నీకు. అమ్మాయి కాలేజీ నుంచి రేవుకు రావాలి, రేవు దాటాలి, అక్కడ నుంచి ఇంటికి రావాలి, పైగా ఆడపిల్ల. అదే నేనంటున్నది. ఈ ఆడపిల్లలు ఇన్ని అవస్థలు పడి చదివి ఎవరిని ధరించడానికి? అయినా నా మాట ఎవరు వింటారు? నేనేమైనా అంటే పైగా సవితల్లి చుప్పనాథి సోర్పణక చూడలేకపోతాను. ఏమన్నా అదే సవితల్లి చుప్పనాథి సోర్పణక. అదే ఎవరన్నారో గానీ చక్కటి పేరు పెట్టాను. అవునులేండి, మీరంటే ఊరంతాను. పెద్దమ్మగారు ఏ ఈ రోజు శనివారం అండి, పలారం ఏం చేయంటారండి? అన్ని నన్ను అడిగి చేస్తున్నావా? అడుగు మీ అయ్యగారు. బాగుంది, రోజు నన్ను అడిగే చేస్తున్నారా ఏమిటి? మీరు కాకపోతే మీ ముద్దుల కూతురు. అయితే అమ్మాయిని రాని. ప్రతిదానికి అమ్మాయి అమ్మాయి. రేపు రాటకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే అప్పుడేం చేస్తారు? ఇదిగో, ఇప్పటికి నువ్వు ఆ ప్రశ్న 100 సార్లు అడిగా, 100 సార్లు చెప్పాను. మళ్ళీ అడుగుతున్నావు, మళ్ళీ చెప్తున్నాను విను. ఆ చేసుకునేవాడు వచ్చి ఇక్కడే ఉంటాడు. అమ్మాయి ఎప్పటికీ మన ఇంట్లోనే నాతోనే ఉంటుంది, తెలుసా? నాన్న, ఏమ్మా ఇంత ఆలస్యమైందే? కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయి నాన్న. ఆహా. చూడమ్మా, ఈ పూట పలహారం అంటే ఏం చేయాలో చెప్పు. అమ్మిష్టం నాన్న. నా ఇష్టమే ఉందిలే అమ్మా, నువ్వే చెప్పు. అదేమిటమ్మా, నీకేది ఇష్టమైతే అదే చేయించు. ఇందులో మునిగిపోయేదే ఉంది. పోన్లే అమ్మా, మీ నాన్నగారికి లేకపోయినా నీకైనా మాత్రం అభిమానం ఉంది, అంతే చాలు. పెద్దమ్మగారి ఇష్టం అయితే బరొట్టే ఖాయం. త్వరగా తగలడు, ఇప్పటికే ఆలస్యమైంది. బాబు ఏంటి అన్యాయం కింద ఉంది? సామాన్ ఏంటి? సామాన్ ఏమంటుడే? మిమ్మల్ని ఏందయ్యో నీ జోరు? ఆడే నీ గులాంగాడు. నీ కూడా అంతకన్నా గాను తెలుసులే, గవర్నర్ గద్దత్త పుత్రుడు. నేనెవరో తెలుసా? చిలకలు పిడెళ్ళి సోదడికి వచ్చి చెప్తా. అంటే రాసుకోలా? ఓ మిత్ర, రాసుకోవాలంటే మనకు తెలియదు అనుకుంటుండా? ఇందాక నుంచి చూస్తున్నా. ఏంటో నువ్వు అనేది? వాటు తింకు, అసలు వాటు తింకు అంట. పూలు బూటు ఇడియట్టు పెసరట్టు. మేము ఇద్దరు కలిసామంటే ఇంగ్లీష్ లో ఏ తిట్లు తిడతావా? ఇంగ్లీష్ వచ్చినట్టుంది. బాబు గారు, ఆ ఎదవతో మీకెందుకు గానీ నా పడవలో తీసుకెళ్తాను. పెసలుగా రండి. ఎలాండి ఎలాండి, ఇద్దరికి సరిపోద్ది. ఒరే అప్పగా, నీ వ్యాపారం అంతా ఆదివారం కదా, ఇయ్యాలి ఎందుకు వచ్చావురా? మిగతా రోజులు అన్నాడు, గుత్త కొన్నాడంటే మా పడవ
ఉండగా నీ పడవ ఎవడరా ఎక్కేది? ఎవడో యాదవ యాదవ ఎక్కాలి గాని. చూచారండి బాబు, చూచారండి ఎంత మాట అంటుందో. అసలు ఆడదండి. అదే కదా శుద్ధ పొగరమవుతండి బాబు. ఒరే అప్పగా దొరగారు మన ఊరికే కొత్త పాపం బొబ్బర్లంకా తీసుకెళ్ళావు. నువ్వు చెప్పినా చెప్పకున్నా ఆడి పడవ మైలు దిగుకెళ్ళి ఆగుద్ది. ఏడుసార్లేవా బాబు గారు, మీరేం భయపడకండి. మన పడవ బయస్కోపుల్లో పడవలేక బలిగా లాగెత్తుంది. ఒరే తోయ్ తోయ్ పడేవ్ మూతి పడి రాతాయి. మనం కూడా పదం గారేమంటుంటే మావా ఈ అప్పిగాడి పడవలోనే కదో ఆ యాల ఓ కుటుంబం అంతా గోయిందా గోయిందా అంటూ కొట్టకపోయిందే. అదంతా ఎందుకు? మొన్న అమాసనాడు అమాసనాడు. అయ్యో ఘోరం ఘోరం, ఎంతమంది నా కళ్ళతో చూడలేకపోయారు కదంటే. అదేంటో మావా అప్పిగాడి పడవ అమాసగా అట్టబరి కోరద్దే. అవునే గౌరీ అన్నట్టు అమాస్ కదా ఇయ్యాలా? అవును మావా. అయ్యో పాపం, అయితే త్వరగా అంతేనంటావా? నాకు ఈత రాదురా. మీరు ధైర్యంగా ఉండడం ద్వారా వాళ్ళ పొల్లు కవులకి ఎంగానే మీ ప్రాణాలు నా ప్రాణం అంటున్నా. నీ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత, అది పెద్ద ప్రాణం. దొరగారు ఇయ్యే ఆఖరి చూపులు, వెళ్ళొస్తాం ఏమనుకోకండి. అదో దిక్కుమాలిన ద్వారా వయసు కదా మరి. వాడేవాడు ఆడ సన్యాసే ద్వారా వాడికి దానికి అలాంటిది ఏమీ లేదు. అన్నది ఆ మాత్రం కూడానా? అయితే మరి నమస్కారం బాబు గారు. రాజు నువ్వా? ఎప్పుడు రావడం? ఎన్నాళ్ళకి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. జోళ్ళు ఇప్పుడు బాబు గారు ఇప్పుడు మరి ముందు అవి పాత అయిపోయారా? నీకెందుకు? పాత కొత్త ముసలి ముతక ఇలాంటి తేడాలన్నీ మనకి ఏమి లేవు. నేను వచ్చానంటే మీరు జోళ్ళు ఇప్పాల్సింది. ఇప్పండి. అప్పటిస్తుందా? ఎందుకట్రా ఈ అవస్థ? లేలే అక్కాయ్ ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే అక్కాయ్. చూస్తున్నాగా చూడడానికి మీ బావగారు అలా గుమ్మడికాయలా ఉన్నారే కానీ ఒంట్లో బీసం అయితే ఓపిక లేదురా. పుట్టిదిరా దాని మాట నమ్మకం. స్టాప్ అక్కాయ్, ఎందుకు ఆ విచారం? ఇప్పుడు బావగారికి ఏం కొట్టాయి? అర్థబలం ఉంది, అంగబలం ఉంది. రెండు చేరితే ఐ మీన్ అర్థం ప్లస్ అంగం అర్ధాంగి బలం ఉంది. అర్ధాంగి బలం నాకెక్కడుంది లేదా? అవన్నీ కలిపి నా బుద్ధి బలంతో హెచ్చవే కాదు భాగించు. ఏమొస్తుందో చూసుకో. ఆ బాగారింపులు ఆ ఎత్తలెత్తలు ఇవన్నీ చూసుకుంటావనే కదట్రా నిన్ను పిలిపిస్తా. వదిలే అక్కాయ్, అవన్నీ నాకు వదిలేసాయి. బావగారు బావగారు ఇక మీదట మీకు ఆ కాళ్ళు అనవసరం. తిరగవలసిన చోటుకల్లా నేను తిరుగుతా నా కాళ్ళతో. సరే, మీకు ఆ కాళ్ళు అక్కర్లేదు. ఆఫీస్ కొన్నాను నేను చూసుకుంటా నా కాళ్ళతో. ఆ చేతులు ఐఎమ్ సారీ చేతులు ఉండేవండి, అప్పుడప్పుడు చెక్కుల మీద సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. ఇలా చాలా బాగుందిరా. ఇంకొక పని చేయి. చెప్పండి. నువ్వేం చేసినా నేను నోరెత్తకుండా ఉంటాను. ఆ నోరు కూడా తీసేరా. బావగారు మళ్ళీ చమత్కారంగా మాట్లాడుతున్నారే. మీరు ఏం చెప్తే చేయడానికి కదా నేను అక్కడి నుంచి ఇక్కడికి రెక్కలు కట్టుకొచ్చింది. నా కొంచెదానా పెంచదానా బంగారం వలమాలిన సింగారం. నిన్నే ఏంటా గావు కేకలు కోతికంతులోను నీళ్ళేమన్నా పడ్డాయా? ఏంటో ఆ మాటల వల్ల ఏమైనా బలిసిందా? మొగుడు ఇంటికి వచ్చేసరికి కళ్ళం ఎదురొచ్చి ఏడనాదా ఉడికి వేసుకుంటారా, నన్ను చీలించుకుంటారా అని అడగొద్దా? ఓయబ్బో మా దూరం మీద ఉంది ఏంటి ఎవరు మా గెంతుతుండవు? ఇప్పుడే ఉందే రాత్రికి చూడు గెంతులు కావు ఉరకలు ఉరకలు గొరకలు గొరకలు రోజు చూస్తుండే మొఖమేగా. ఏ బంగారా ఏ మామూలు అప్పారా అనుకుంటున్నావేమా? ఇదిగా ఇలా చూడే ఇలా చూడే. 5 రూపాయలే ఎక్కడదయ్యా నీకు ఇది? కమ్మేశావా? ఆ కోత కూరద్దు అంటున్నాను. తేకపోతే తేలేదని ఏడుపు, తెస్తే ఎక్కడి నుంచి తెచ్చారని ఏడుపు. ఆడవాళ్ళకి అందరికీ ఇదే జబ్బు. మగోడు అన్నవాడు 1,00,000 పనులు చేస్తాడు, రెక్కల గట్టంతో సంవత్సరం నౌక నడుపుతాడు. గోదావరి మీద నా నడపలేడు కానీ సంసారం నౌక నడుపుతాడు. సంసారం నడక అది కాదే
మొగుడేమో పనికిరాడు కానీ ఆ తెచ్చిన రూపాయలు మాత్రం ఆయనకి వస్తాయా? మా తెచ్చావులే జన్మానికి శివరాత్రి అని. ఇక చూసుకోవా రోజు శివరాత్రినే. ఓయ్ ఇదిగా అప్పారావు గారి జాతకం తిరిగిపోయిందా తెలుసునా? తెలుసు. రా కూర్చో. కూర్చో పిచ్చి మాకు కూర్చో. బంగారం గారా ఈ రాత్రికి మరే ఈ రాత్రికి ఏంటంటే ఈ రాత్రికి ఒక్కసారి ఈ రాత్రికి కోడి కూర తినాలని ఉందే వండ. కోడి కూర అడేలే. అది కాదే ఎప్పుడు మనం మనువానప్పుడు కావాల్సిన తిన్నాను, చాలా ఆశగా ఉంది. వండవే గారు. అయితే నాకు ఒక కోరుకుంది. ఏంటే మరే ఈ రాత్రికి ఈ రాత్రికి ఏంటే ఈ రాత్రికి నేతిగారులు తినాలని ఉంది మా. ఏమిళ్ళు అంటే అంత అదృష్టం కూడానా? నీ మొహం చూస్తేనే వస్తున్నాయి ఊరందరికి వాంతులు. నువ్వు కోరుకో వండవలసిందే. ఈ లేదు నేతిగారులు వండుతాను. ఇదిగా ఆఖరిసారిగా అడుగుతున్నాను, వండుతావా వండవా? నేను చివరిసారిగా చెప్తున్నాను వండను. వండ వండను వండ వండను. వండుతావా వండవా? ఏం మీద మీదకి వస్తున్నావు? కొడతావేంటి? కొడతావా? అసలు కొడతావా? కొడతావా? మరి కొడతావేంటి? కొడతావా అని ఏం చేస్తావు? 10 మంది పెద్దల్ని పిలిచి పంచాయతీ పెట్టింటాను. రమ్మనే ఎవడొస్తాడో నేను చూస్తాను. రాధ రాధ రాధయను సుధా మధురాక్షరములు రెండు రెండు చెవిని బడినంత మనసంత చెదరిపోవు. ఆ ఆ ఆ ఎక్స్క్యూజ్ మీ సార్, వాళ్ళంతా బలవంతం చేశారు సార్. పర్వాలేదు, చాలా బాగా పాడేవు రాంబాబు. చెవులు తుప్పు కాస్త వదిలిపోయింది. అబ్బాయిలు ఇవాళకి పాఠం గీయటం ఏమీ లేదు. పారిజాతాపహరణంలో ముక్కుతిమ్మన రాశాడే నన్ను భవదీయదాసుని. ఇది ఆ పద్యం కమ్మగా సదే రాగంలో పట్టుబట్టు. అసలే 60 నిమిషాలు ఉండే పీరియడ్ 45 నిమిషాలు కుదించారు. అందులో ఈ నోటీసులు రిపోర్ట్లను. ఈ 7 వార్షికోత్సవాలకి జానపద సంగీతంలో పోటీలు జరుపుతారు. అందులో పాల్గొనే వాళ్ళు పేర్లు గోత్రాలు ఆఫీసులో ఇవ్వచ్చు. పట్టుకో. అండ్ దిస్ ఈజ్ అడ్వాన్స్ వై. మన క్లాసులో ఇంకెవరున్నారు? నీదే ఛాన్స్. సరే, ఏమండి ఏమండి పాటల పోటీకి మీరు నిలబడుతున్నారా? ఏమీ లేదు, మీరు నిలబడితే నేను మానేసి కూర్చుందామని. అదేమిటి? మీకు తెలియదేమో, నేను చాలా బాగా పాడతాను. విన్నవారందరూ నాది గంధర్వగానం అంటారు. ప్రైజ్ కూడా చచ్చినట్టు నాకే వస్తుందని అందరూ ఏకగ్రీవంగా అంటున్నారండి. అయితే ఇంకే నిలబడండి. నిలబడాలని, కానీ మీరు పాల్గొంటున్నారంటే మీరు ఓడిపోతారేమోనని భయమా? భయమా? ఓడిపోతే బాధ ఎందుకండి, ఓటమిని ఆనందంగా స్వీకరిస్తాను. మరి ఇంకేమిటండి మీ బాధ? నేనే గెలుస్తానండి, అదే నా బాధ. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ మీరు ఓడిపోవడం, నేను గెలవడం నేను ఈ జన్మలో ఊహించుకుని సహించని ఓర్వలేను సుమండి. మీరు అలా నవ్వకండి. అఫ్కోర్స్ మీరు నవ్వితే నాకు చాలా బాగుంటుంది. ఇంతకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటండి? చూడండి, మీరు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని ఆ రాబోయే బహుమతిని మీకోసం నేను త్యాగం చేస్తాను. ప్లీజ్ సెలవు. ఒక బహుమతి ఏమిటండి, మీకోసం కావలిస్తే నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను. మీ పేరు త్యాగరాజా అండి? కాదండి, రామరాజు. కొందరు ముద్దుగా రామ్ అంటారు. అఫ్కోర్స్ రాంబాబు అని కూడా అంటారు అనుకోండి. మీరు మీ ఇష్టం. చూడండి, మీరే త్యాగము చెయ్యొద్దు. మీరు పాడినా నేనే గెలుస్తాను. మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు, సరేనా? రాధ రాధయను సుధా మధురాక్షరములు రెండు
ఏరా అలా చూస్తున్నావు? ఎందుకని అమ్మాయి గారు ఆపేశారు నా బండి? ఏమిట్రా? అమ్మాయి గారు మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్తా. చెప్పు. మీరు అట్టా నవ్వుతుంటే ఎట్టా ఉంటుందో తెలుసా? ఎట్లా ఉంటుంది? సన్నగా ఏణ నీటినట్టు, పాలపిట్టలు పలికినట్టు, కోయిల కోన కూ కూ అని కూసినట్టు. మీరట్టా నవ్వితేనే పాడినట్టుంటది, ఇక పాడితే ఎట్టుంటుందో. ఇంకా నిజం అమ్మాయి గారు, ఒట్టు. అది సరే గాని గోపి, నాకు పాట నేర్పుతావు? నేనా? పోండి అమ్మాయి గారు, ఎలా కోలం ఆడుతున్నారు. కాదురా, నిజంగానే అడుగుతున్నా. ఏంటి నిజం? నేనేంటి మీకు పాటలు నేర్పడం ఏంటి? అవునరా, మా కాలేజీలో పాటల పోటీ పెట్టారు. అందులో ఒట్టి పల్లె పదాలే పాడాలట. మరి నీకు చాలా వచ్చుగా అలాంటి పాటలు. వస్తే నా లొల్లాయి పదాలు మీరు పాడతారేంటి? అలాంటివి పాడితేనే గెలుస్తాను, లేకుంటే ఓడిపోతాను. ఏంటే అమ్మాయి గారు ఓడిపోవడమే? అది జనంలో జరగదు. మరి పాట నేర్పుతావా? ఒరే గోపి, రేపు ఆదివారం సెలవు, ఇంటికి వచ్చావంటే నేర్చుకుంటాను. ఏంటో అమ్మాయి గారు నన్ను ఏడిపిస్తున్నారు. నిజంగారా? వస్తావా? మీరట్టాకంటే ఇక నేను అనేదేముంది. మామా, మామోయ్, ఓ మామా, మామోయ్, నేను వచ్చా. మామా, ఏంది గిరాకీ? అచ్చం దసరా బుల్లెడికి మళ్ళీ యాసం వేసావు. ఉండవే, ఇవాళ ఆదివారం కదా, ఏడకని ప్రయాణం. నీకెందుకు? ఓయ్, నా గఫ ఇంకెవరికంటే నీ సంగతి. నే లేకపోతే నీ మోహం చూసేవాళ్ళు ఎవరంటే ఈ ఊళ్ళో. ఇదిగో ముందు చెప్తానే. గౌరీ ఊరుకోవా? చెప్పమంటే చెప్పు, వదలవా? చెప్పు. గౌరీ గౌరీ మరద వదిలిపోతుంది, ఊరుకోవా? ఏంట్రా మీ గొడవ? చూడవా, ఇదొకటి. అందుకే ఏ గొడవ లేకుండా పోద్ది. దీన్ని పెళ్లి చేసేస్తారంటే ఇంత. పెంచా మట్టి రణ పెంచి ఈయన కూడా చేసుకుంటారు. నువ్వు కాక ఇంకెవరు చేసుకుంటారు? అట్టగా పడి ఉండు, నాకు తిరిగి ఉన్నప్పుడు నేను చేసుకుంటాను. ఏం గిరాకీ? మరి ఆగు, ఈ పువ్వు నాది, కోయడానికి లేదు. ఉండవే, అమ్మాయి గారికి ఇయ్యాలా? అదే సంగతి. అమ్మాయి గారు ఇంటికి వెళ్తుంటారా దొరగారు? అమ్మాయి గారికి 6 రోజులు ఇస్తావు, చాలదు. ఇవాళ ఆదివారం, మామ ప్రకారం నాది పువ్వు. అది కాదే, అమ్మాయి గారిని చూడడానికి వెళ్తా, ఒట్టి చేతులు తెస్తే బాగుంటుందా? ఇయ్యవే, నా బుల్లి కదూ, నా తల్లి కదూ, నా పిల్లి కదూ. ఇయ్యను ఇయ్యనంటే ఇయ్యను. సరే నువ్వు పెట్టుకో. అయ్యా బాబోయ్, కొబ్బరి చెట్టు మీద తెలగాకి. ఎడమామా? అదిగో చూడు, ఎడా? అదిగో. అయితే వెళ్ళే రా గోపి. అమ్మాయి గారు. గోపి, రోజు ఎందుకురా నాకు ఇలా బంతి పూతేస్తావు? అదేంటి అమ్మాయి గారు, ఆ చెట్టు పూసేదే మీకోసం. ఆహా, అందులోనూ ఒకటే పువ్వు పూస్తుంది, అదేంటో గాని. అలాగే. ఒట్టమ్మాయి గారు. బాగుంది, చాలా బాగుంది. అమ్మాయి గారు ఆట, అయ్యగారు వంత పాటాను. అబ్బా, వయసు వచ్చిన పిల్ల ఎవడో పడవాడి దగ్గర పాట నేర్చుకోవడమా? పనికి మళ్ళీ బుద్ధులు, పనికి మళ్ళీ బుద్ధులు. ఆకేందు అలా అన్నావు, బాగుంది. అంతేలేండి. నేను ఏమైనా అంటే ఇది సవితల్లి తుప్పనాటి సోర్పణక చూడలేకపోతోంది అని నన్ను ఆడిపోసుకోవడానికి. అలాగే. పాటను పాడాల పడవనే నడపాల, పాటను పాడాల పడవనే నడపాల. నీటిలో నేను నీ నీడనే చూడాల, నీటిలో నేను నీ నీడనే చూడాల. నా నీడ చూసి నువ్వు కిలకిలా నవ్వాల, నా నీడ చూసి నువ్వు కిలకిలా నవ్వాల. పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల, పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల.
నా పాట నీ నోట పలకాల శిలక నీ బుగ్గలో సిగ్గులకాల శిలక కన్నులు కలవాల ఎన్నెల్లు కాయాల కన్నులు కలవాల ఎన్నెల్లు కాయాల ఎన్నెలకే మనమంటే కన్ను కుట్టాలా ఎన్నెలకే మనమంటే కన్ను కుట్టాలా నీ పైట నా పడవ తెరసాప కావాలా పైట నా పడవ తెరసాప కావాల నీ సూపే సుప్తానిగా సారి సూపాల నీ సూపే సుప్తానిగా సారి సూపాల నా పాట నీ నోట పలకాల శిలక నీ బుగ్గలో సిగ్గులకాల శిలక నీ బుగ్గలో సిగ్గులకాల శిలక మనసున్న మనసులే మనకు దేవుళ్ళు మనసు కలిసిన నాడే మనకు చిరనాళ్ళు మనసున్న మనసులే మనకు దేవుళ్ళు మనసు కలిసిన నాడే మనకు చిరనాళ్ళు సూరే చంద్రులతోటి సుక్కళ్ళతోటి సూరే చంద్రులతోటి సుక్కళ్ళతోటి ఆటాడుకుందాము ఆడనే ఉందాము ఆటాడుకుందాము ఆడనే ఉందాము నా పాట నీ నోట పలకాల శిలక నీ బుగ్గలో సిగ్గులకాల శిలక నీ బుగ్గలో సిగ్గులకాల శిలక ఏంటమ్మాయి గారు నా మెళ్ళలో వేశారు? నీకేరా ఈ హారాలన్నీ నీవి నువ్వే గెలిచావు నీ పాటే ఫస్ట్ అన్నా అందుకని ఇవన్నీ న్యాయంగా నీకే చేరాలి ఓండి అబ్బాయి గారు. అమ్మాయి గారు ఇవాళ నాకేదో లాగుంది, చాలా ఇదిగా ఉంది. అమ్మాయి గారు మీరు చాలా మంచోరు అనడానికి ఇంగ్లీష్లో ఏమన్నా చెప్పండి. ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ అని మాటలు ఒక్క మాటలో చెప్పండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మావయ్ మావా ఏ గౌరీ రా రా. మావా మావా మళ్ళా ఏంటి యాసో చూసుకో. సరి కోల్ రంగడల్లే ఉన్నావు ఏది ఏయ్, ఇది పుట్టుకురావటే నా చూడు. వాయబ్బా మాలా అవుదంట శాశ్వతంగా ఇట్టాగే ఉంటుందా ఇట్టాగేసి ఊరవుతావా వాడకు తగిలిస్తే రేపటికి వాడిపోద్ది ఎల్లుండికి రాలిపోద్ది ఏ మిగులుద్ది ఎన్ని ఎలా పోయినా హారంలో దారం మిగులుతుందిగా అగ్గది దారం దారం మిగులుద్దిగా. ఎక్కడెక్కడ పూలన్నీ ఒకటిగా చేర్చి హారం చేసేది దారమేగా, అది మాత్రం శాశ్వతంగా ఉంటుంది. అయిందా అయిందా వెళ్ళిపోయింది. అయింది గాని ఇస్తావా ఇవా ఏగారికి ఇచ్చేది ఇరవా ఇయ్యా ఇవ్వను ఇయ్యా ఇవ్వనంట. అయితే ఈ పడవెక్కలు పా కోరిది ఎక్కడికి పోయేదే? నాకే కో అంటే కోటి పడవలు నీ బోడి పడవ ఎవరికి కావాలి పదరాపిగా గౌరీ అవునా పో పో. వచ్చి పిచ్చిది పాపం పిచ్చిది కాదు అమ్మాయి గారు, వాటి పొగరబోతుకోండి. పిల్లోయ్ ఏం పిల్లడా ఆ దొరగారిని చూసావా? ఏ దొరా అదే మన జమీదారు గారే రెండో భార్య. ఆయన ఆయనకి బాగున్నాడా? పెళ్ళాడతావా అది కదా ఆయనకే రోగమా అదేలే అది రోగమే. ఏం రోగం పేవే పేవ. అయ్యో పాప
ఇదిగా నువ్వంటే మామూలు ప్రేమ అనుకున్నావంటే పడి చచ్చిపోతాడు. చచ్చిపోని అదేంటి అలాగంటే అలాగా? ఇదిగా ఇంకెట్టనమంట నువ్వు ఒక్కసారి నువ్వు అని చెప్తాను. నువ్వు అను. ఇదిగా అసలు ఇయ్య నువ్వు అన్నావంటే ఆరి నీ సిమ్మడా దంట్రా నువ్వు చేస్తుంటే ఉద్యోగం నేను సిగ్గు సిమ్మడా అంట ఆడికంటే రోగం నీకేం రోగం రా ఇట్లాంటి మాటలు మోసుకొస్తా చచ్చిపోడాలి ఏడకోరమేంట్రా ఎదవన్నారు ఎదవని గౌరీ ఏంటే గొడవ? చూడు మావా ఈడేంటో ఏదో ఎదో కూతానికి వస్తున్నాడు. సరేరా నీ బతుకు సెడా సిగ్గు నరకెక్క మొదలస్తుపడి పడవ మరి పోతా పోతా నీరుగారా ఇక సచ్చిన పని పో. రా అయ్యో అయ్యో ఏంటయ్యా అట్ట కూర్చున్నావేంటి? ఎవరే కుంటున్నది? ఏదో కాదు కాలు వెళ్తే పెద్ద ప్రాణాలు పోయినట్టు ఏదో పోలా నువ్వు. ఏంటయ్యా ఏంటి ఒంటి నిండా దెబ్బలేంటి? శశిధర్మయ్య డబ్బులు తెచ్చే ఎలా తెచ్చారనుకోవాలా, డబ్బులు తినొస్తే ఎలా తినొచ్చారనుకోవాలా, అన్ని వివరాలు కావాలి కింద వివరాలు. ఏదో భర్త వచ్చాడు, ఏ అగచాట్లు పడొచ్చాడు, ఆయన కట్టం సుఖం మంచి చెడ్డ అది ఇది సోతావని ఎంత మాత్రం లేదు. వెళ్ళి కొంచెం ఉడికి నట్టుకురా నట్టుకోవాలి. దెబ్బలు తినొస్తావు నీకు అలాగన్నానేంటి ఉండిపోయి మీద అడగొస్తాను. ఏం జరిగిందయ్యా? ఏదన్నా ఏదో పని చేసావా లేకపోతే ఎవరన్నా తన్నారా? నోరు మీవే, నన్ను తన్నే మగాడు ఇంకా పుట్టలేదే. ఆడ తల్లిందా? ఇదిగా నువ్వేదో పెళ్ళాను అని ఎప్పుడైనా చేసుకుంటే ఊరుకున్నాను గానీ మరొకళ్ళైతే ఊది పాడాను. లేదు అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందంటే అడవలో జోరుగా పోతున్నాను, పడింది. ఒక పక్క తిమింగలాలు, మరో పక్క స్వరశాపలు, ఇంకో పక్క గండు మేళ్ళు, 4 వైపులా గప్ప 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 వచ్చి చుట్టే. అమ్మ బాబోయ్ మరి ఎలా బతికి బయటపడ్డావయ్యా? బతికి బయటపడటంలో గొప్పతనం ఏముంది? వాటిని చీల్చి చండాడి మరీ బయటకు వచ్చాను. ఈ పక్క తిమింగలాలు, ఆ పక్క కొరమేళ్ళు, ఈ పక్క స్వరశాపలు, ఆ పక్క తెరచాపలు తెరచాపలు. తెరసాప ఏం చేసింది బావా? అది సొరచేపను అది తెరసాప గడెట్టి ఒక కప్పుడు పొడిచావు. అక్క ఆ ఘోర శక్తి తెలీదు, నీ కళ్ళారా చూసిండాల్సింది. నువ్వు చూసావంటే గౌరీ నేను ఆడనే ఉన్నాగా. బావా ఇదేదో కంచితో కొట్టినట్టుగా ఉన్నాయే. అది అది తిమింగలం చాకుతో పట్టింది. ఓహో బావా ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాల. తిమింగలం ఉందే అది నాగుపాములాగే భలే కసి పడుతుంది, ఎప్పుడో పట్టేస్తది. ఈసారి దొరికావంటే ఇంకేంలే నీ పని గహైందా. అలాగంటే గౌరీ తిమింగలం అంత కసిపడుతుందా? అంత భయం లేదక్క. అసలు బావా అందరం వెళ్ళారేమంటే వెళ్తే ఏ గొడవ ఉండదు, అడ్డదోవని వెళ్తేనే ఈ సిక్కులన్నీ. అసలు ఎందుకు బావా నీకు ఈ అడ్డదోవలు? ఇక మానేస్తాను లేవే, ఏదో బుద్ధి గడ్డి తినాలాగా వెళ్ళాను. అక్క నువ్వు వెళ్ళి ఉడికి నీళ్ళు పట్టరా, కాపడం పెడదాం. అలాగే తల్లి నీకో దండం పెడతాను కానీ ఇంకోరుకో, రాత్రి కూడు ఉండదు. పట్టరా. బావా యారా నొప్పి? ఇదిగో ఇక్కడ ఇట్టు. చురుక్కుమంటుందా? కాస్త సురం తగలాదావా? నొప్పి తగ్గదా? పట్టరా. చూసామాట ఎడబోతాడా? ఏటది ఊరికే గుంజుకుంటున్నా, పన్నీకి వచ్చినప్పుడు ఎరగా పట్టవా, నేను అట్టుకుంటాను. చర్మం తొడుకుడిపోద్దా? గోపి రాత్రి గౌరమ్మ సంబరాలు కదా, నువ్వు కూడా ఆడుతున్నావా? మీరు వస్తున్నారా? ఏరా నీ రాకపోతే నువ్వు ఆడవా? అమ్మాయి గారు అరే ఏంటమ్మాయి గారు? పువ్వు పడిపోయిందిరా. ఎక్కడ పడిపోయింది? అదిగో అదిగో ఉండండి అమ్మాయి గారు, నేను పడుకొస్తాను. గోపి గోపి వద్దులేరా గోపి గోపి.
ఎంత పని చేసావురా? ఇంకాస్తుంటే ఏం భయం లేదు అమ్మాయి గారు. గోదావరి మా తల్లి నన్ను చేతుల మీద మోసుకొచ్చి కాపాడుతుంది. ఉండండి. అదేమిట్రా, పువ్వు పాదాల మీద పెడతారా ఎవరైనా? మరి దేవతలకు అంతే కదా అమ్మాయి గారు. గోపి, ఎందుకురా నేనంటే నీకంతేది? మావా మావోయ్ కదలకో. సర్లే, అది కాదు మావా, నేను మాట చెప్తా ఇంట. చెప్పేది ఏదో కదలకుండా చెప్పు. ఎట్టాగా నా కాళ్ళు అట్టుకున్నా గందా, పెళ్ళాడమని బతిమాలి చూద్దాం. ఇదిగో బతిమాలాడడం కాదు, కదిలావంటే మక్కలు ఎరగదంతా. కదిలితే తంతాను చెప్పలా? తన్నేవాడివైతే ఎప్పుడో తన్నేవాడివిగా, ఎన్నిసార్లు చెప్తావేంటి? ఏంటా నవ్వు? కథలతో చెప్తే ఎందుకు వస్తుంది నవ్వు? అది కాదు మామ, ఆయన గారు ఉండారే, రాజుగారి బావమరిది, ఆ చెట్టు చాటు నుంచే నిక్కి నిక్కి చూస్తున్నాడు. చూసి ఈడ్చికొట్టా. నా సామిరంగా దెబ్బకాయ గారు టోపీ వెళ్ళి ఆవిడ దూరాన్ని పడింది. చేసేది లేక రొసరొసలాడుతూ శవం సాడించుకుని వెళ్ళారు. ఆయనతో ఎందుకే కావాలని ఈరోజు తెచ్చుకుంటా? ఏ తాళ్ళు తీసి మొలేస్తాడా? ఆయన ఆడితే మంచాడు కాడే. ఆ కాడికి వస్తే నేనే మంచిదాన్ని అయినట్టు. ఓ మామా గొప్పలే, కనకార్యం చేసావు కానీ సచ్చి చెడి దిద్దిన పారాడంతా చెడిపోయింది. మళ్ళా దిద్దు, నీకేం పనింది? నాకు ఇదే పని. దొరసనం గారు వచ్చారు. లేకపోతే మాని అయితే రాత్రికి ఇట్టగాడతావా ఆట? ఆడతా. ఏ వసేవు, నీకు పొగరు ఎగదట్టిందే, మంచి ఎముళ్ళంటే మొగుడు రావాలి, అప్పుడు నీ పని. ఉండాడుగా నా మొగుడు. ఎవడే? ఏ సిగ్గొస్తుందా? నేను చెప్పను పా. గౌరే గౌరే, ఏ గౌరే గౌరే, ఓ గౌరమ్మ, నీ మొగుడు ఎవరమ్మా?